లాస్ట్ వీడియోలో మనం హెల్త్ అంటే ఏంటో తెలుసుకున్నాం. హెల్త్ అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ సోషల్గా బాగుండడం. ఒక పర్సన్ మెంటల్గా హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్గా అండ్ సోషల్గా కూడా బాగుంటారు. ఒక పర్సన్ మెంటల్గా హెల్తీగా ఉన్నారంటే ఆ పర్సన్కి 5 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే తన బాడీ తోటి, తన స్కిల్స్ తోటి, తన ఎబిలిటీస్ తోటి తను హ్యాపీగా ఉంటాడు. సెకండ్ వన్ వచ్చి పాజిటివ్ రిలేషన్షిప్స్. ఎప్పుడు మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటిని క్లియర్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చి కోపింగ్ విత్ స్ట్రెస్. ఏమైనా స్ట్రెస్ రాగానే నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచించకుండా ఆ స్ట్రెస్సెస్లో నుంచి బయటపడతాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనల్ గ్రోత్. ఎప్పుడు కూడా ఏదైనా సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి అని తన స్కిల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్ వన్ వచ్చేసి పర్పస్ ఇన్ లైఫ్. తను పుట్టినందుకు ఒక పర్పస్ ఉంది, తన లైఫ్కి ఒక మీనింగ్ ఉంది అని ఖచ్చితంగా నమ్ముతాడు. అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. సో మీరు ఆలోచించండి, మీలో ఎంతమందికి పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అండ్ మీలో ఎంతమంది మెంటల్గా హెల్తీగా ఉన్నారు. థ్యాంక్ యూ.